ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ఆధ్వర్యంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. గడిచిన 5 ఏళ్లలో జరిగిన కుంభకోణాలపై సిఐడికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ఫైర్ బ్రాండ్ అనగానే టక్కును గుర్తుకొచ్చే నేత రోజా. ఈమె మాటలకు ప్రత్యర్థులు సైతం సైలెంట్ అయిపోయారు. అదంతా వైసీపీ సర్కార్లో మాత్రమే. గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగారామే. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది. కౌంటింగ్ మొదలు ఇప్పటి వరకు మాజీ మంత్రి రోజా మచ్చుకైనా కనిపించడం మానేశారు. తాజాగా ఆడుదాం ఆంధ్ర పేరుతో ఊరువాడ పోటీలు నిర్వహించారామె. క్రీడా రత్నాలు బయటకు తీసేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడిందని అప్పట్లో చెప్పుకొచ్చారామె. ఇంతవరకు అంతా బాగానే ఉంది. తాజాగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పేరిట మాజీ మంత్రి రోజా 100 కోట్లు నొక్కేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఆత్యాపాత్య సంఘం సీఈఓ ప్రసాద్ సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ ప్రోగ్రాంలో 100 కోట్ల మేర కుంభకోణం జరిగిందని అప్పటి మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలో దీనికి సూత్రధారులు పేర్కొన్నారు. అప్పటి మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలో దీనికి సూత్రధారులని పేర్కొన్నారు. అంతేకాదు అప్పటి శాప్ అధికారులతో పాటు అన్ని జిల్లాల డిఎస్డిఓలపై విచారణ చేపట్టాలని ఫిర్యాదును ప్రస్తావించారాయన. దీనికి తోడు క్రీడాకారుల కోటా కింద మెడికల్, ఇంజనీరింగ్, IIIT ప్రవేశాలు పొందిన వారిపైన విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ప్రసాద్. అప్పటి కార్యక్రమానికి సంబంధించిన పేపర్స్ ను సీజ్ చేయాలని కోరారు. శాప్ కు సంబంధించి అధికారులు చేపట్టిన పనుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని వాటిని పరిశీలించారన్నారు. ఈ వ్యవహారంపై సిఐడి వర్షన్ ఏంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది.